ప్రియ పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు, అదేవిధంగా పరలోక దేవుని స్వరించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తాను, సంతోషంగా ఆనందంగా నడిపారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనుదినం మన చేయిని పట్టుకుని నడిపించేటువంటి దేవుడు, అనుదినం అనుక్షణం సంతోషంగా ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడి కృప మనతో ఉంటుంది. కనుక ఏ విషయం గురించి మీరు చింతించొద్దు, ప్రతి దాని గురించి ఆ దేవుడికి ప్రార్థన చేయండి. మీ పక్షం మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కనుక ప్రతిరోజు సంతోషం ఉండేలా ప్రభు చేస్తాడు. ఓకే, ఇది నన్ను ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవి ఉదయకాల సమయంలో తండ్రి, ఇక మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఎటువంటి ఆశీర్వాదమో మరి ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వాక్యం బిడ్డలందరికీ నీ పట్ల భయభక్తులు కలిగి జీవించి నీ గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను అనుగ్రహించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, దేవుని వాక్యము 33వ కీర్తన 18వ వచనం చూసినప్పుడు ఆయన దృష్టి ఆయన భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కనిపెట్టి వారి మీద నిల్చుంది. ఎందుకంటే కరువులోంచి వారి ప్రాణమును కాపాడుటకు, వారిని ప్రాణముల మరణం తప్పించు కరువులో వారిని సజీవులు కాపాడుటకు. చూసారా పిల్లరా, దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం జీవిస్తే పిల్లరా, దేవుడి ఆశీర్వాదంలో మనం చూసినట్టయితే కరువు నుంచి మన ప్రాణాన్ని కాపాడతాడటండి. ఈ లోకంలో పిల్లరా చాలా మంది ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే చాలా మంది కరువుతో కూడా బాధపడేటువంటి రోజుల్లో ప్రపంచం అనేక దేశాల ప్రజలు జీవిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంటది పిల్లరా. కానీ దేవుడు వాగ్దానం ఏంటంటే పిల్లరా, కరువులో మన ప్రాణం పోకుండా మనకు కావాల్సిన ఆహారాన్ని దేవుడిస్తాడు పిల్లరా. మీకు ఆహారం కొరవైనా, వస్త్రాలు కొరవైనా, ఆరోగ్యం కొరవైనా సరే, ఏదైనా కరువులో నుంచైనా సరే నీ ప్రాణం పోకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా, నీ బాధపడకుండా ఎవరు కాపాడతారంటే ఆ తండ్రి దేవుడు కాపాడతాడటండి. ఆయన దృష్టి ఉంటుందట ఎవరి మీద? దేవుని పట్ల భయభక్తులు గలవారి మీద. కనుక కరువులో వారి ప్రాణమును కాపాడుటకు అని చాలా క్లియర్ గా ఉంది. కరువులో వారిని సజీవులుగా కాపాడు. కనుక పిల్లరా, ఇది నీ ఇంట్లో ఏ కరువు ఉంది? ఆర్థికపరమైన కరువు ఉందా, లేదా ఆరోగ్యమైన కరువు ఉందా, లేదంటే వస్త్రాలకు కరువు ఉందా, లేదా మనశాంతికి కరువు ఉందా, లేదా సంతోషానికి కరువు ఉందా, లేదా ఆనందానికి కరువు ఉందా, లేదంటే కుటుంబంలో ఐక్యతకి కరువు ఉందా? ఏ కరువు ఉందో ఒకసారి నువ్వు ఆలోచించే ఆ కరువును దేవుని జీవితంలోంచి తీసేయాలంటే పిల్లరా, నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. యేసునామం జరుగును గాక. ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించడమే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం. ఆయన వాక్యానికి లోబడి ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించాలంటే పిల్లరా, మన సొంత ఊహలు, తలంపులు, ఆలోచనలు పక్కన పెట్టాలి. మన ఆశలు, కోరికలు పక్కన పెట్టాలి. ఆయన వాక్యానికి లోబడమే మనకి ఇష్టంగా ఉండాలి. ఆయన వాక్యానుసారంగా జీవించడం మనకు సంతోషంగా ఉండాలి. నిజంగా ఆయన వాక్యానికి లోబడి మనం జీవిస్తే నిజంగా జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది పిల్లరా. ఇక్కడ మనం చూసినట్టయితే కరువులో మన ప్రాణాన్ని దేవుడు సజీవం కాపాడతాడట. కనుక ఈ రోజు నీ జీవితంలో ఏ కరువుతో నువ్వు బాధపడుతున్నావో ఆ కరువు నీలోంచి తీసేసి, నీ కుటుంబంలోంచి నీ జీవితంలో తీసేసి సంతోషం, ఆనందము, సమృద్ధి, ఆహారం, వస్త్రాలు, డబ్బు, ఆరోగ్యం, ఐశ్వర్యం సమృద్ధిగా దేవుడికి ఇవ్వాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటే ఏంటంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించు. ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన దృష్టి మన మీద ఉండి కరువు అనేది మన జీవితం లేకుండా చేస్తాడని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు పిల్లరా. అదేవిధంగా మనం చూసినట్టయితే పిల్లరా 34వ కీర్తన 6వ వచనంలో ఈ దీనుని మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుంచి అతన్ని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. గట్టిగా శబ్దం పిల్లరా. చూసారా, ఆయన దూత కావలిని రక్షిస్తుందండి. చూడండి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లేదా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చూసినప్పుడు, లేదా జిల్లా కలెక్టర్, ఎస్పీలు మనం చూసినప్పుడు వారి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఆ సెక్యూరిటీ గార్డులు వాళ్ళు ఏం చేస్తారు? నిరంతరం కూడా రక్షిస్తుంటారు పిల్లరా. ఒక్కొక్కసారి సెక్యూరిటీ గార్డులు ఉన్నా సరే వాళ్ళ ప్రాణాలను ఎవరో కూడా రక్షించలేరు. ఇందిరాగాంధీని మనం చూసినట్టయితే పిల్లరా, ఇందిరాగాంధీ ప్రాణాన్ని తీసింది ఎవరంటే ఆమెకి కాసే సెక్యూరిటీ గార్డులే ఆమెను చంపేశారు. రాజీవ్ గాంధీ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా సభకి వెళ్ళినప్పుడు ఆయన చంపబడ్డాడు పిల్లరా. ఈ లోక సంబంధంగా సెక్యూరిటీ గార్డులు ఉన్నా సరే
ఒక్కొక్కసారి మనం రక్షించడం వారి వలన కూడా కాదు, యేసునామం జరుగును కాక. కానీ పిల్లరా, దేవుడు అంటున్నాడు, ఆయన దూత వారిని రక్షించును, ఆయన దూత కావులుండి వారిని రక్షించును. దేవుని దూత మనకి కావులుండి మనల్ని రక్షిస్తుంది. పిల్లరా, మనం ఏ పాట వారం పిల్లరా? ఈరోజు సెక్యూరిటీ గార్డ్ నీకు లోకక్షేమం కావాలంటే నీకు హోదా ఉండాలి. ఒక కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, ఎంపీ ఏదో ఒక హోదా ఉంటే గానీ సెక్యూరిటీ గార్డులు నీకు గవర్నమెంట్ ఇవ్వదు. కానీ ఇక్కడ ఏ హోదా లేకపోయినా ఆయన పట్ల భయభక్తులు కలిగిన జీవితం ఉంటే చాలంట, దేవుడు తన దూతలు ఏం చేస్తాడంటే నీకు కాపుదలు ఇస్తాడు. ఎంత గొప్ప విషయం పిల్లరా! ఈ లోకక్షేమం సెక్యూరిటీ ఉన్నా సరే మన ప్రాణాన్ని ఆ సెక్యూరిటీ వలన కూడా మన ప్రాణాలు రక్షింపబడిన ఒక్కొక్కసారి సాధ్యం కాదు. కానీ ఆయన తన దూతను పంపినప్పుడు ఈ ప్రపంచం అంత ఏకమైనా సరే దేవుడు పంపిన దూత మనల్ని ఏం చేస్తాడంటే రక్షిస్తుంది. హిజ్కియా రాజు అష్షూరు రాజుతో యుద్ధం చేసినప్పుడు దేవదూత వచ్చి పిల్లరా ఒక్క రాత్రి కాలంలో 1,80,000 మంది అష్షూరు రాజు సైన్యాన్ని చంపేస్తుంది. హిజ్కియా రాజు ఉదయానికి యుద్ధానికి వెళ్తే అక్కడ అష్షూరు రాజు సైన్యంలో ఒక్కరు కూడా ఉండరు. వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు పిల్లరా. ఒక్క దేవదూత 1,80,000 మంది సైన్యాన్ని చంపుతుంది. ఒక్క దేవదూత ప్రపంచాన్ని కూడా లయం చేయగలదు. దేవుని దగ్గర దేవదూతలకి అంత గొప్ప శక్తి బలం ఉంది పిల్లరా. యేసునామం జరుగును కాక. కనుక పిల్లరా, అటువంటి దేవదూతలు దేవుడు నీకు నాకు కాపుదలుగా ఇస్తాడంట. మనల్ని ఖాయమని ఆయన తన దేవదూతలకి ఆజ్ఞాపిస్తాడంట. మనలో ఏముంది పిల్లరా? ఏ యోగ్యత, ఏ అర్హత ఉంది? ఒకే ఒక యోగ్యత, అర్హత కలిగి ఉండాలి. ఏంటంటే ఆయన వాక్యానికి భయపడే జీవితము, ఆయన పట్ల భయభక్తులు కలిగే జీవితము, ఆయన వాక్యానికి అనుగుణంగా ఉండే జీవితం ఉంటే చాలు. నేను రక్షించే బాధ్యత దేవుడు, నిన్ను నీ కుటుంబం రక్షించే బాధ్యత దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఆ దేవదూతలు ఏం చేస్తారంటే వాక్యం చెప్తుంది, ఆయన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులను రక్షిస్తుంది. చూసారా, ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి చుట్టూ దేవుడు దూత కావులుండి వారు రక్షిస్తాడంటారా. కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, అన్ని ప్రాబ్లం రాకుండా కావచ్చు, ఏ కొరత లేకుండా కావచ్చు, ఆ దేవదూత వారికి తోడుగా ఉండి వారి చుట్టూ ఉండి వాటిని రక్షిస్తారా. ఈ రోజు నువ్వు భయపడుతున్నావా? మనుషుల గురించి భయపడుతున్నావా? శత్రువుల గురించి భయపడుతున్నావా? లేదా ఇంట్లో కరువు ఉందని భయపడుతున్నావా? లేదా ప్రాబ్లమ్స్ ఉన్నామని భయపడుతున్నావా? లేదా ఒంటరిగా ఉన్నామని భయపడుతున్నావా? లేదా శ్రమల మధ్య, ఇరుకుల మధ్య ఉన్నామని భయపడుతున్నావా? నువ్వు భయపడకు. నువ్వు ఒకే ఒక పనిచే, ఆస్తులు, అంతస్తులు, మేడమిద్దులు, చుట్టాల, బంధువులు, స్నేహితులు ఉన్నా లేకపోయినా నువ్వు చేయాల్సిన పని ఒకే ఒక పని ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించు. ఆయన వాక్యం ఉంటే నువ్వు ఆ వాక్యానికి లోబడి జీవించు. ఆ ఒక్క పని చేస్తే చాలు, ఆయన దేవదూత నీ చుట్టూ కావలుండి ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి నిన్ను కాపాడి నీకు కావాల్సిన ప్రతి విధమైన సహాయం చేస్తారు. అది వాక్యం చెప్తే చూడండి, ఈ దీనిని మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలోంచి రక్షించును. కీర్తన 34 కీర్తన 6వ వచనం. చూసారా, దీని అంటే ఎవరు? దేవుని భయభక్తులు కలిగే వ్యక్తిలోనే దీనిమైన స్వభావం ఉంటుంది పిల్లరా. దేవునికి లోబడే వ్యక్తినే అంటారు దీనులు అంటారు. అలా దేవుని భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో అతను కనుక ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు అతని శ్రమలన్నిటిలోంచి అతను రక్షిస్తాడు. శ్రమలన్నిటిలోంచి నువ్వు హక్కించు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. అతని జీవితంలో తను బతికినంత కాలంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమలన్నిటిలోంచి దేవుడు అతను రక్షిస్తాడు. ఈ శ్రమ జరుగును గాక. మన 80-80 సంవత్సరాల జీవితంలో ఎన్ని శ్రమలు ఉంటాయి పేరా? ఈ శ్రమలు అన్నిటి నుంచి కూడా దేవుడు రక్షిస్తాడు. అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, రాకపోకలు కావచ్చు, మనుషుల వల్ల వచ్చే కుంటల వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, మరి ఏదైనా కానీ దేవుడు రక్షిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఈ శ్రమ జరుగును గాక. అయితే అలా దేవుడు మన శ్రమలు అన్నిటిలో నీ జీవిత కాలంలో నువ్వు బ్రతికిన 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాల్లో వచ్చిన ప్రతి శ్రమ నుంచి కూడా దేవుడిని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే పరిస్థితుల దీవెన మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే పేర దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది దీనిలో దేవునికి లోబడేవాళ్ళు, దేవుని వాక్యానికి వెంటనే లోబడేవాళ్ళు. కానీ ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పట్ల విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆయన సృష్టికర్త దేవుడని, ఆయన పాపం రక్షకుడని, ఆయన నరకం తప్పిస్తాడని, పరలోక రాజ్యం ఇస్తాడని, ఈ లోకంలో కూడా అన్ని దినము నీ చేపట్టుకొని నేను నడిపిస్తాడని ఒక విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి జీవిస్తున్నావా? ఈ రోజు ఆయన వాక్యానుసారంగా ఆయన భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే పిల్లరా, నీకున్న ప్రతి శ్రమ నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఈ జనాన శ్రమల నుంచి బయటకు రాలేక
చాలా మంది బాధపడుతున్నారు. శ్రమలోంచి బయటకు రాలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. శ్రమలోంచి బయట రాలేక మనశ్శాంతి లేక, సంతోషం లేక, ఆనందం లేక ఎంతో మంది బాధపడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన్ని నీకు అటువంటి బాధ అవసరం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఏ పరిస్థితి గురించి నువ్వు బాధపడినా సరే ఆ బాధ నుంచి దేవుడు నేను రక్షిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. అందుకే వాక్యం చెప్తున్నా, అతని శ్రమలు అన్నిటిలోంచి అతను రక్షిస్తాడు. ఈ రోజు నీకున్న శ్రమలు ఎన్ని ఉన్నాయో వాటి అన్నిటి పరిశుద్ధ ఆత్మ దేవుడు నేను రక్షిస్తానని మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే నీవు చేయాల్సిన పని ఏంటంటే ఆయన వాక్యానికి భయపడి ఆయన వాక్యం చెప్పినట్టుగా జీవిస్తే చాలు. మన సొంత ఊహలు, తలంపులు, మన ఆశలు, కోరికలు పక్కన పెట్టి సంతోషాన్ని, ఆనందాన్ని, శాంతి, సమాధానాన్ని, సమృద్ధిని ఇచ్చే ఆ దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించడమే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం. అలా జీవిస్తే చాలు మన దేవతో కావలను రక్షిస్తుంది. అంతేకాదు మన శ్రమలు అన్నిటి నుంచి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాడు. సంతోషంతో ఆనందంతో కూడిన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అటువంటి జీవితం మనందరూ పొందుకోవాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో వాక్యం అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ పట్ల భయభక్తులు కలిగి ఉంటే చాలు తండ్రి, మా ప్రాణాలను అనుక్షణం కాపాడతామని, మా శ్రమలన్నిటి విడిపిస్తానని, నీ దేవతతో కాపుదలుండి రక్షిస్తామని చెప్పు. అది గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితం నీ బిడ్డలందరూ పొందుకుంటూ సహాయం చేయమని, సమస్త మహిమ ప్రభావాలు కన్నతను మీరే పొందండి. ఎవరు ఎటువంటి ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాళ్ళు అన్నింటికీ కూడా వారికి జవాబులు దయచేసి వారి ప్రార్థనలకు గొప్ప ఆశీర్వాదాలు దయచేయమని ఏస్తున్నాము నేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. నీకున్న ప్రతి శ్రమ నుంచి కూడా ఆయన నిలిపిస్తామని కోరుకుంటున్నాడు. అటువంటి విజయవంతమైన జీవితం జీవించాలంటే నేను చేయవలసిన పని ఏంటంటే ఆయన వాక్యానికి లోబడి మనం బతికితే చాలు. వాళ్ళని దీళ్ళని దేవునికి వాక్యం చెప్తుంది. మన దీళ్ళుగా మారిపోతే చాలు, సమృద్ధి చూడగలం, సంతోషం చూడగలం, ఆనందం చూడగలం. ఓకే, అటువంటి జీవితం మీ అందరికీ పరిశుద్ధాత్మ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.